శిథిలావస్థకు చేరుకుంది అంటే కూలిపోతుంది అని కాదు దాని అర్థం. దాని అనుభవాన్ని మనకు చూపిస్తుంది. బస్సులోడే సిటిగొట్టే వద్దు బిడ్డ కాలమ్మ కరంటోడే ముద్దుగుండే లారీనా లారీవాయే లారీలోడే సిటిగొట్టే వద్దు బిడ్డ కాలమ్మ కరంటోడే ముద్దుగుండే కరువినా కరువాయే కారులోడే బాగుందా? వెంకన్న ఈ పైసలు తీసుకుని కూలోళ్ళకి పంచు. వెంకన్న లెక్కలు మర్చిపోయావు. సరే అమ్మా. అమ్మా నువ్వే ఇక్కడ నాన్నమ్మ నీళ్లు పెట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి ఆటలాడుతున్నావా? ఆట పెట్టిండ్రా ఇక ఈరోజు తాను అయినట్టే. కొంచెం తాతలాగానే ఉంది. అమ్మా నువ్వు కొనుక్కోవచ్చు. దీని మీద కూర్చొనే హక్కు నీకు మాత్రమే ఉంది నాన్న. ఓ కమలక్క ఎప్పుడు వచ్చినా కనిపిస్తలేవు. చాలా రోజులైంది నేను వచ్చి. నువ్వు ఊళ్ళుంటే కదమ్మా కనబడనికే. ఈ సోపతి వాడు లేక నేను ఆశ్రమంలో ఉంటున్నానే. ఇక వాక మన నా కురుమూర్తి పోయినరా ఈ ప్రసాదం తీసుకో. నేను వస్తానే మళ్ళా. జ్యోతి ఈ కూరగాయలు తీసుకపో. ఎవరినన్నా వీళ్ళు? అయ్యో నానమ్మా వీళ్ళు తెలీదా? వీళ్ళు కింగ్స్ నానమ్మా. అశోకుడు చెట్లు నాటించాడు. ఇగో వద్దు నాన్న, ఆ గూట్లో గుడ్లు పిల్లలు ఉంటాయి, పాపం దాక్తుంది. అవి కూడా మనలాగానే. ఏమండి రేపు వస్తున్నారుగా? ఏంది ఇంకా పని అయిపోలేదా? సర్లే రేపు పొద్దున అత్తమ్మను నేను బస్సు ఎక్కిస్తాలే. మీ తమ్ముడు ఫోన్ చేసిండు, బస్ స్టాండ్కు వస్తా అన్నాడు. తిన్నాడు, వాళ్ళ నాన్నమ్మతో పడుకున్నాడు. నానమ్మ అమ్మ పిలుస్తుంది.
ఒక్కడివై వెళ్ళిపోయి పానం నిమ్మలం చేసుకున్నావు. నన్ను కూడా తీసుకుపోయేది ఉండే. నానమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు? అదే నానమ్మ కథ చెప్తాన్నావుగా. ఏం కథ చెప్పాలి నాన్న? అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది కదా, అనగనగా ఒక రాజు. ఆ కథ చెప్పు. రాజుల కథ రాణుల కథ నాకు రావు నాన్న. నాకు తెలిసిన వీరుడు, నేను చూసిన ధీరుడు కథ చెప్తా. రంగదాసు కథ చెప్తా. రంగదాస్ ఎవరు నానమ్మ? రంగదాసు మీ తాతయ్య నాన్న. ఓ, తాతయ్య పేరు తాతయ్య కాదా, రంగదాసా? అది ఒక దట్టమైన అడవి, అందులో ఒక చిన్న పల్లెటూరు. అదేంటి నానమ్మ, అమ్మ ఎప్పుడు అనగనగా అని చెప్తుండేది కదా, నువ్వెందుకు చెప్పట్లేదు? అనగనగా ఒక దట్టమైన అడవి, అందులో ఒక చిన్న పల్లెటూరు. ఎవరి పొలాలలో వాళ్ళు పంటలు పండించుకునేవాళ్ళు. దుక్కి దున్ని విత్తనాలేసి పంటలు పండించేటోళ్ళు. తీరా పంట చేతికి రాగానే ఏ కష్టం చేయకుండా రైతులు పండించిన పంట గింజల్ని గుంజుకపోయేటవాడిదే రాజ్యం అన్నమాట. అప్పుడు మీ తాత, ఇది మేము రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట. మూతి మీద మీసమున్న మనగాడెవడన్నా ఉంటే ధాన్యం మీద చేయి వేయండ్రా. ఇది మన భూమి, మన పంట, దీని మీద సర్వ హక్కులు మనవే. ఊర్లో ఇలాంటివి చేయాలంటే భయపడాలి. తీసుకోబండ్రా. ఊరోల కష్టాలు చూడలేక మీ తాత బడి కట్టించిండు, గుడి కట్టించిండు, బావులు తవ్విచ్చిండు, బాగోగులు పట్టించుకుండు. తనకున్న ఆస్తిని మొత్తం ఊరోళ్ళకిచ్చేసిండు. ఇండ్లు కట్టించిండు. భూమి లేని పేదలకు తన భూమి మొత్తం రాసిచ్చిండు. పేద ఆడపిల్లలకు తన సొంత ఖర్చుతో పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు శివరాత్రి. రజాకారులు మీ తాత మీద కళ్ళెర్ర చేసిన రాత్రి. పక్కూర్లకెళ్ళి మీ తాతయ్య ఒంటరిగా వస్తుంటే, అత్తమ్మ జల్దీ బయలుదేరండి, బస్కి టైం అవుతుంది. వీడితో ఉంటే మీకు అస్సలు టైం తెలియదు. అక్కడ చిన్నోడు కోడలు ఇద్దరు డ్యూటీకి పోతారే. పొద్దటి నుంచి రాత్రి దాకా ఇంట్లో ఒక్కదాని పానం పోయినట్టు ఉంటుంది. చిన్న కోడలికైనా ఫోన్ చేయవే, నేను మాట్లాడతాను. వద్దత్తమ్మా, మొన్న చూసినారు కదా గా ఫంక్షన్లో ఎంత రాద్ధాంతం చేసిందో. ఆమెతో మాటలు నేను పడలేను. పోనీ పెద్దోనికి చేయి, నేను మాట్లాడతాను. ఆయన ఏదో బిజీలో ఉంటాడు అత్తమ్మా, ఫోన్ చేస్తే కసురుకుంటాడు. ఇక్కడ ఉంటే అందరి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది, నలుగురితోని మాట్లాడినట్టయినా ఉంటుంది. పట్టణంలో కిటికీలకెళ్ళి చూసినా కంప్లైంట్ చేస్తుండ్రే. ఊరుకోండి అత్తమ్మా, నెల రోజులే కదా, కండ్లు మూసి తెరిచేలోపు అయిపోతుంది. నెల రోజులు అంటావు, వీడికి వచ్చినప్పుడే నెల రోజులు ఇట్లా అయిపోతుంది. ఎవరో కట్టిన పునాదులో పానం పోతుందనే భయం వేస్తుంది. ఎందుకు గట్లా మాట్లాడతారత్తమ్మా? కావాలంటే మీ అబ్బాయితో చెప్పి వచ్చే నెల ఒక